హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు ఉంటే ఏ విధంగా ఉన్నాయి అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమే అయితే పూర్తిగా నిరాశపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 8 మ్యాచ్లు ఆడడం జరిగింది. 8 మ్యాచ్లో కేవలం ఒకే మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది. 7 ఓటములతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే చివరి స్థానంలో కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఐపీఎల్ 2024లో వరుసగా 6వ ఓటమి అయితే నమోదు కావడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి 1 పరుగు తేడాతోని ఓడిపోవడం జరిగింది. చివరి వరకు ఈ మ్యాచ్ మాత్రం అయితే చాలా ఉత్కంఠంగా జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. చివరి బంతికి 3 పరుగులు చేసే క్రమంలో షాట్ ఆడిన కాదు 2 రన్లు తీసే క్రమంలో ఒక రన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకో రన్ తీసే క్రమంలో రన్అట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రమైతే చాలా ఓవర్గా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లో 222 పరుగులు చేయడం జరిగింది. కోల్కతా బ్యాటర్లో వచ్చేసరికి ఫిల్ సాల్ట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది. ఫిల్ సాల్ట్ వచ్చేసరికి 48 పరుగులు చేయగా ఆండ్రే రసెల్ 27 పరుగులతో నాట్అవుట్గా ఉండడం జరిగింది చివరి వరకు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ విషయానికి వచ్చినట్లయితే హాఫ్ సెంచరీతోనే రాణించడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే కేకేఆర్ బ్యాటర్లు అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఎస్ దయాల్, కెమెరాన్ గిల్ 2 వికెట్లు తీయగా ఫెర్గుసన్, మహమ్మద్ సిరాజ్ 1 వికెట్ తీయడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 221 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో వచ్చేసరికి విల్ జాక్స్ అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. అతని తోడుగా రజిత్ పటేల్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు హాఫ్ సెంచరీతోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈజీగా గెలుస్తుంది అనుకున్న సమయంలోని మన కేకేఆర్ బౌలర్లు అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే చివరిలో వచ్చేసరికి దినేష్ కార్తీక్, కరణ్ శర్మ అద్భుతంగా రాణించినా కానీ 1 పరుగు తేడాతోనైతే మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ఓడిపోవడం జరిగింది. దినేష్ కార్తీక్ వచ్చేసరికి 24 పరుగులు చేశాడు. కరణ్ శర్మ వచ్చేసరికి 7 బంతుల్లో 3 సిక్సర్లతోనే 20 పరుగులు చేయడం జరిగింది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్ బౌలర్ విషయానికి వచ్చిన ఆండ్రే రసెల్ 3 వికెట్లు తీయగా సునీల్ నారాయణ, హర్షిత్ రాణా 2 వికెట్లు తీయడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే ఇరు జట్లు మాత్రమైతే చాలా ఓవర్గా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫైనల్ మ్యాచ్ ఎలా జరిగింది, ఈ మ్యాచ్ అలా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీది అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1 పరుగు తేడాతోనే ఓడిపోవడం జరిగింది. మ్యాచ్ ఓడిపోవడం ఐపీఎల్ 2024లో వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. అయితే ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే ఇప్పటికే ఐపీఎల్ 2024లో ఆర్సీబీ వచ్చేసరికి 8 మ్యాచ్ల్లో 7 మ్యాచ్లు ఓడిపోయి 1 మ్యాచ్ గెలవడం జరిగింది. మిగిలిన 6 మ్యాచ్ల్లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే భారీ తేడాతోని గెలిస్తేనే అప్పుడు ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంటాయి. అది కూడా ఏదైనా ఒక జట్టు వరుస మ్యాచ్లో ఓడిపోతేనే అది ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ వరుస 6 మ్యాచ్లో భారీ తేడాతోని గెలిచినా కానీ 14 పాయింట్లే సాధిస్తాయి. ప్లే ఆఫ్ చేరాలంటే మినిమం 16 పాయింట్లు అయితే ఉండాలి. 8 మ్యాచ్లో గెలిస్తేనే ప్లే ఆఫ్కి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆర్సీబీ 1 మ్యాచే గెలిచింది. మిగిలిన 6 మ్యాచ్లో గెలిచినా కానీ 7 మ్యాచ్లే అవుతాయి. పాయింట్ పట్టికలో చూసుకుంటే 14 పాయింట్లు మాత్రమే రావడం జరుగుతుంది. ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే 16 పాయింట్లు కావాల్సి ఉంటుంది. ఈ దశలో చూస్తుంటే ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న ఐపీఎల్ పాయింట్ టేబుల్ పొజిషన్లో చూసుకుంటే ఆర్సీబీ మాత్రమైతే ప్లే ఆఫ్కి వెళ్ళడం చాలా కష్టం. నాకు తెలిసినంత వరకు అయితే ప్లే ఆఫ్ నుంచి అయితే ఆర్సీబీ మొత్తం అవుట్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న టీములు మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరుగుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆర్సీబీ ప్లే ఆఫ్ చేయడం చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. ప్లే ఆఫ్ నుంచి మాత్రమైతే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అవుట్ అయినట్లు కిందికే లెక్క. మిగిలిన 6 మ్యాచ్లో గెలిచినా ఓడినా కానీ ప్లే ఆఫ్ నుంచి ఆర్సీబీ అవుట్. మిగిలిన 6 మ్యాచ్లో ఆర్సీబీ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తాను అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.